విజయ్ తీసుకొచ్చిన బొకేను జగన్ తనకే తీసుకొచ్చారేమో అనుకుని తీసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే రియాక్ట్ అయిన విజయ్ ఆ బొకేను వెనక్కి లాక్కుని పక్కనే ఉన్న తన సెక్యూరిటీకి ఇచ్చారు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఇది చూసిన అందరూ ఓ క్షణం కంగు తిన్నారు. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ మొబైల్ కోర్టు. రుకో జరా, సబర్ కరో. వైసీపీ నేత అంబటి రాంబాబుకి మరో షాక్ తగిలింది. ఏంటది? ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఆయనకి జైలు తప్పలేదు. పోలీసుల విధులకి ఆటంకం కలిగించిన కేసులో ఆయనకి గుంటూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 22 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రుని మాస్టర్ బెడ్రూమ్ ముసుగుతోని పడుకుని ఉంది. మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. మీరు ఎన్ని కామెంట్స్ చేసుకున్నా, ఎన్ని ట్రాల్స్ చేసుకున్నా, ఎన్ని సెటైర్లు వేసుకున్నా, వచ్చిందయ్యా వయ్యారి. లైలా మజ్ను, దేవదాసు పార్వతి తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాధురి చరిత్రలో చూస్తారు. ఆపవేని నంగనాచ నాటకాలు. నేను మీ నాగరాజు పైర్శెట్టిని. తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. మన ప్రేమ పౌరాలు యూట్యూబ్ స్టూడియోకి వచ్చేసారు. చూడాలని ఉందే, వాళ్ళతో ముచ్చటిద్దాము మరి. నమస్తే ప్రేమ పౌరాలు, ప్రేమ జంటకు నమస్కారాలు. అంటే ప్రేమ మా దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదా? తెలియదు సార్, మీరు దేశం ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. మీ ప్రేమ చాలా ఎక్కువైపోతుంది అన్నగారు, అంటే అసలు పట్టలేనంత అయిపోతుంది అనమాట. ఇంత అయితే దాచుకోగలను, అంత ప్రేమను ఎలా దాచుకోగలను? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఇంత లేటు వయసులో ఇంత ఘాటు ప్రేమ ఉంటుంది. ప్రేమకి లేటు ఇవన్నీ ఉండవు నాగరాజు. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? ఆవిడేమో ఇంటర్వ్యూలో ముసలోడే గాని మహానుభావుడు అని అన్నారు. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఎంతో మంది అందగాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ పీస్. సింగిల్ పీస్ సింగిల్ పీస్ అన్ని. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది, ఫ్యూచర్ ఏంటో. ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది? అది ముసలాడే గాని మహానుభావుడు అంటే ఎందుకు అనిపించింది అలా మీకు అని చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. అంటే అందరూ ముసలోడు అంటున్నారు కదా, ఒరే ముసలోడు కాదురా, అంతకు మించి మహానుభావుడు అని చెప్పడానికి చెప్పాను. భలే బో, ఏం మహారాణి జటాపటారాని. బాధగా లేదా మీకు ఎవరైనా ముసలోడు అంటే? ఎందుకు బాధ అనిపిస్తుంది? అన్నవాడికి వచ్చి అతనితో ఏ విషయంలో పోటీ పడమనండి. దానిలో ఏ విషయంలో పోటీ పడాలో ఇంకా రెజ్లింగ్ దమ్మనండి అతనితో. నేను జిమ్ బాడీ అంతే కదా. ఈ రోజు ఏమన్నా స్పెషల్ కనిపిస్తున్నారు ఇద్దరు? ఏమి స్పెషల్? ఈ రోజు మా మ్యారేజ్ డే. అఫీషియల్ పెళ్లి రోజా, అన్అఫీషియల్ పెళ్లి రోజా? చూడండి, ఇది అఫీషియల్ అన్అఫీషియల్ మాకు అనవసరం. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. వారసుడి కోసం అయితే ప్లానింగ్ లో ఉన్నారు, బట్ అయితే ఏడుకొండ స్వామి నిర్ణయం ఆయన దయ ఉండాలి కదా. ఇతను దీంతో పాటు స్వామి దయ బాగుంటే మీకు చాలా మందికి జూనియర్ దువ్వాడ ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నారు, అందుకు వాళ్ళ కోసం అడిగాను. నాతోనే ఇన్ని ఇబ్బందులు, ఇంకా జూనియర్ దువ్వాడ.
రే నేను జఫానక తప్పలేదురా నేను. ఒక 5 సంవత్సరాలకు సరిపడా మీమ్స్ కావచ్చు అంత కంటెంట్ ఇచ్చేశారు. అసలు ఎలా సాధ్యపడింది అసలు? మేము ఇవ్వలేదు, వాళ్ళు తీసుకుంటున్నారు. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిడుగురా వేసుకుంటానమ్మా. మొహమ్మద్ ఖాన్ కనిపిస్తారు నాకు ఆమెలో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంత నేను అంత అద్భుతంగా వేయలేదే, మీకు మొహమ్మద్ ఖాన్ కనిపించినంత అద్భుతంగా నేను గట్టిగా ఉందా? చూడు 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. మా ఆయన వదిలి ఉండగానే టెస్ట్ చేయడానికి వెళ్ళాను, ఉండలేనని తెలుసుకుని వచ్చేసాను. క్రెడిట్ గోస్ టు దివ్యల మాదిరి గారు. దువ్వాడ మాదిరి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న క్రెడిట్ గోస్ టు దివ్యల మాదిరి గారు. దువ్వాడ మాదిరి.